ఈరోజు మన ధ్యానాంశము స్ట్రెంగ్త్, బలము. దేవుని పిల్లలమైనటువంటి మనందరికి కూడా ఏం కావాలంటే బలం కావాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం అందరం కలిసి చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పొరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఈరోజు మానవులమైనటువంటి మనందరికి కూడా ఏం కావాలంటే బలం కావాలి. ఏ విధమైనటువంటి బలం మనకు కావాలి? మనకు కావలసినటువంటి బలం ఎలాంటిది అనే మాట దగ్గరికి మనం వస్తే చూడండి, మనకి ఈ దేహానికి బలం కావాలి, మానసిక బలం కావాలి, మనము ఆర్థికంగా బలంగా ఉండాలి, ఇక చివరిగా ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి. మనందరం కూడా ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి అని అంటే బల మూలమును కనుగొనవలెను. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్? దేవుని వాక్య భాగములు మనం చూస్తే యెహోవా కొరకు ఎదురు చూచువారు. బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో, కానీ యెహోవా మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడే మనుషులు తిరిగి బలం గల వాళ్ళు అవుతారు. అది వారు పక్షిరాజుల రెక్కలు కలిగి ఉన్నట్టుగా ఉంటుంది. వారు విశ్రాంతి అవసరం లేకుండా పరుగులు మీద పరుగులు తీస్తూ ఉంటారు. వారు అలసిపోకుండా నడుస్తారు. ఇక్కడ వాక్యం మనకు చెప్పే మాట ఏంటంటే, యెహోవా మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడే మనుషులు తిరిగి బలం గల వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనందరం కూడా బలం గల వాళ్ళం అవ్వాలంటే బలవంతుడు ఎవరో మనకు తెలియాలి. ఆ తెలిసిన ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడాలి. మనమందరం కూడా దేవుడు అనుగ్రహించే బలాన్ని, దేవుడు అనుగ్రహించే శక్తిని, దేవుడు అనుగ్రహించే ఈ బలాన్ని మనం పొందుకోవాలంటే మనందరం కూడా ఏం చేయాలంటే ఆ మూలాన్ని ఎరిగిన వారిగా ఉండాలి. పర్సివియరెన్స్ అండ్ డిపెండెన్సీ ఆన్ గాడ్ విల్ హెల్ప్ us టు రిసీవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. దేవుని ఎడల పట్టుదల కలిగి ఆయన మీద ఆధారపడి ఆయన ద్వారా మనము బలమును పొందుకోవాలి. పరిశుద్ధ గ్రంథం మనతో చెప్తున్న సత్యమేనంటే, ఎలాగ బలం వస్తుంది? మనకి నమ్మటం ద్వారా బలం వస్తుంది. ఇంకా ఎలాగా మనకి బలం కలుగుతుంది అంటే, యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. దేవుని బిడ్డలారా, వాళ్ళ యొక్క పవిత్రమైన చేతులు ఏమవుతాయి అంటే ఇంకా ఇంకా బలంగా ఉంటాయి. కాబట్టి అందుకనే మనందరం కూడా బలంగా ఉండాలి అని అంటే మనందరికి కూడా ఏముండాలో తెలుసా? పవిత్రమైన చేతులు ఉండాలి, ప్రభువునందు విశ్వాసం ఉండాలి, పవిత్రమైన చేతులు ఉండాలి. అలాంటి వారు పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరుచుచున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడుదురు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మీరు ఊరకుండి జస్ట్ సైలెంట్ గా అలా ఉండి నమ్ముకుంటే దానివల్ల మీకు బలం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆయన విశ్వాసం, అలాగునే పరిశుద్ధమైన చేతులు, ఆ తదుపరి దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియమైన వారలారా, దేవుని కృప మనల్ని బలపరిచేదిగా ఉంది. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతును. గనుక క్రీస్తు నిమిత్తమున కలిగిన బలహీనతలలోను
నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసల్లోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషిస్తున్నాను. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుణ్ణి. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవాల్లోనూ నేను సంతోషిస్తున్నాను. మనకు కలిగే ఇబ్బందుల్లో, ఉపద్రవాల్లో, హింసల్లో, బలహీనతల్లో, నిందలలో మనం అందరం కూడా ఏం చేయాలి? సంతోషించాలి. దేవుని బిడ్డలారా, రెండో విషయం, ద సొల్యూషన్, పరిష్కారము. 119 కీర్తన 28 వచనం, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. వ్యసనం వలన నా ప్రాణం ఏమైపోయింది? నీరైపోయింది. వ్యసనం అంటే ఏంటో తెలుసా? దుఃఖం, శ్రమ, భారం, వేదన. దీనివల్ల నా ప్రాణం మొత్తం నీరు గారిపోయినట్టుకుంటే, ఇదిగో నీ వాక్యం ఉంది చూసావు, ఈ నీరు గారిపోయిన టైంలో నీ వాక్యం నా దగ్గరకు వచ్చి, ఈ వాక్యం నన్ను ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం నన్ను ఏం చేస్తుందంటే నన్ను బలపరుస్తుంది. చాలా మంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. పాజిటివ్గా మాట్లాడటం అలవాటు చేసుకోవడం అత్యంత ఉపయోగకరమైన విషయం. ప్రతి దానికి నెగిటివ్గా ఆలోచన చేయటం, నెగిటివ్గా మరి తలంచటం అనేది మంచిది కాదు. పాజిటివ్గా థింక్ చేద్దాం. దేవుని బిడ్డలమైనటువంటి మనం దయచేసి గమనించండి. పేతురు, యోహాను వాళ్ళిద్దరు కూడా దేవాలయంలో ప్రార్థన చేయడానికి 3 గంటల టైంలో వాళ్ళు దేవాలయానికి ఎక్కి వెళ్ళేటటువంటి సమయంలో అక్కడే ఉన్నటువంటి కుంటివాడు వారిని చూసి భిక్షం అడుగగా వాళ్ళు అతని వైపు తేరి చూసి మా తట్టు చూడమన్నది అని, వెండి బంగారాలు మా దగ్గర లేవు. ఇంకా అడుక్కునేవాడికి ఇంకేమీ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది చెప్పండి? ఈ మాట అన్న తర్వాత, వెండి బంగారం మా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ కూడా చూచారు. శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయముతో నిండి పరవశులైరు. దేవుని బిడ్డలారా, కుంటివాడు నలుగురు మోసుకొస్తుంటే దేవాలయం దగ్గర కూర్చొని అడుక్కుంటారు. మళ్ళీ నలుగురు మోసుకుని వెళ్తారు. సాయంకాలం దుర్భర జీవితం, నడవలేడు, కదలలేడు, మెదలలేడు. అక్కడ కూర్చోబెడితే కూర్చుంటాడు. ఆల్వేస్ ఇట్ డిపెండ్స్ అపాన్ సమ్వన్. సడన్ గా అతను కదలాలంటే అతనికి ఎవరో కావాలి. ఒక్కళ్ళు ద్వారా అది జరిగేది కాదు, నలుగురు కావాలి. ఒక్కళ్ళు అందుబాటులో లేకపోయినా అతన్ని తీసుకెళ్లారు. ఇలాంటి దుర్భర జీవితంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి పేతురు, యోహాను వచ్చి, వెండి బంగారాలు మా దగ్గర లేవయ్యా అని చెప్పి, నజరేయుడైన యేసును మేము కలిగి ఉన్నాం. మా దగ్గర ఎవరో తెలుసా? యేసు ఉన్నాడు. యేసు స్వస్థపరిచేవాడు, యేసు రక్షించేవాడు, యేసు సమస్యలను తీర్చేవాడు, ఈ యేసు పరిష్కారమును కలుగు చేయువాడు. నీ ప్రాబ్లం అనేటటువంటిది ఇది ఎలాంటి ప్రాబ్లం అంటే సామాన్యమైనటువంటి ప్రాబ్లం కాదు. ఇది జ్వరం కాదు, అప్పుడే వచ్చినటువంటి ఒక బలహీనత కాదది. పుట్టిన దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రాబ్లం అది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్, పరిష్కారం యేసు నామములో ఉంది. ఈ నామాన్ని ఉచ్చరించగానే నడవడం ప్రారంభించేది. పరిష్కారం, యేసయ్య పరిష్కారం చూపించి ఆ వ్యక్తి కుంటివాడిని బలపరిచాడు. ఇప్పుడు బలం పొందుకున్నవాడు ఏం చేయాలి? చూడండి, ఇప్పుడు నడుస్తున్నాను చూడండి, నాకెవరు కూడా భిక్షమేయక్కర్లేదు అని సరదా గట్టిడి తిరగటానికి పోలేదు. కానీ ఆయన నేరుగా ఎక్కడికి వెళ్ళాడంటే గంతులు వేసుకుంటూ చర్చిలోకి వెళ్ళాడు, దేవాలయంలోకి వెళ్ళాడు. యేసయ్య మనకు స్వస్థత ఇస్తే, రక్షణ ఇస్తే ఎక్కడ పరిగెత్తుకుంటూ రావాలా? దేవుని మందిరంలోకి రావాలి. యేసు నామములో పరిష్కారం ఉంది. ఒకవేళ ఎలాంటి బలహీనత నీకున్నా ఇప్పుడే యేసు నామములో ప్రతి బలహీనతను ఆయన కొట్టివేయునుగాక. స్వస్థత శీఘ్రంగా కలుగునుగాక. మీరు ఆనందంగా దేవుని మహిమపరచుదురుగాక. మన యొక్క
జీవితంలో మన సమస్యకు, మన వ్యసనాలకు పరిష్కారం దేవుని వాక్యం, యేసు నామం. ఆ తర్వాత దేవుని వాక్య భాగములు మనం చూస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయుండుడి. ఎవరి శక్తిని బట్టి మీరు బలంగా ఉంటారు? ప్రభు శక్తిని బట్టి, ప్రభు ఆత్మను బట్టి బలంగా ఉండండి. ద ప్రేయర్ ఈజ్ ద ఏజెంట్ ఆఫ్ స్ట్రెంగ్త్. విశ్వాసి జీవితంలో బలాన్ని చేకూర్చేది ప్రార్థన. కాబట్టి ఇప్పుడు మీకు బలం కావాలా? అయితే ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండుడి. కాబట్టి అందరూ కూడా ఏం చేయాలంటే విజ్ఞాపన చేస్తూ దేవుడు అనుగ్రహించిన ఈ విషయాన్ని బట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే మెలకుగా ఉండి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనమందరం కూడా ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6, 7. దేనిని గూర్చియు చింతపడుకుడి గాని ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూస్తే, మీరు చింతపడకండి కానీ ఏం చేయండి? ప్రార్థన చేయండి. కాబట్టి మనందరం కూడా చింతపడడం మంచిది కాదు. మనందరం కలిసి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనందరం కూడా ప్రార్థన చేయడం అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యమైనది అని అంటే, మనం ప్రార్థన చేయటం ద్వారా మన జీవితంలో మనకేం కలుగుతుందంటే, మనకు అనుగ్రహించేటటువంటి గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన ఏంటి అనేటటువంటి మాట దగ్గరికి వస్తే, ఆయన మనకు గొప్ప సమాధానాన్ని, గొప్ప నెమ్మదిని మనకు దయచేసే గొప్ప దేవుడుగా ఆయన మనకున్నాడు. ద సర్వీస్, సేవ అనేటటువంటి విషయాన్ని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనందరికి కూడా దేవుడు ఏమి కలుగు చేస్తున్నాడంటే, ఈ యొక్క మరి బలము ఎందుకు? బలం ఎందుకంటే సేవ చేయటానికి. మనము ఎలాంటి సేవ చేసేవాళ్ళగా మనమందరం కూడా ఉండాలి, ఏ విధమైన సేవ మనం చేయాలి, ఏ విధమైన సేవ మనం చేసేవారిగా మనం ఉండాలి అనే విషయానికి మనం వస్తే, మనకు దేవుడు అనుగ్రహించుచున్న తెలియచేస్తున్న మాట ఏంటంటే, దయచేసి ఈ యొక్క యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలము పొందుదురు, పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. మనందరం కూడా ఈ సేవ చేసేవారిగా మన జీవితాలు ఉండాలి అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ప్రసంగి గ్రంథం 4:9-10 ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. పరిశుద్ధ గ్రంథములో మనం ఆలోచించేస్తే, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగును. ఒక్కళ్ళు కష్టపడితే కొంతవరకే జరుగుతుంది, ఇద్దరు కష్టపడితే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని వాక్యం ద్వారా దేవుడు సార్ ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడియుండుట. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని
లేవనెత్తువాడు లేకపోవును. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు ఎలా ఉంటుందంటే, మనం కలిసి ప్రార్థన చేసేటప్పుడు వేరే వాళ్ళతో మనం ఏకీభవించి ప్రార్థన చేస్తే మనం కాస్త డల్గా ఉన్నాం, నీరసంగా ఉన్నాం. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ ప్రార్థన ద్వారా మనకు బలం వచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్ జీసస్. నన్ను బలపరచువాని నేను సమస్తమును చేయగలను. కాబట్టి నన్ను బలపరిచేటటువంటి ఆ జీవము గల దేవుని యందు నేను సమస్తమును చేయగలుగుతాను అనే విషయాలు దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మనమందరం కూడా దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ బలాన్ని పొందుకుని మనం ఆయన సన్నిధిలో బలవంతులుగా ఉంటూ, అలాగే మనమందరం కూడా ఆయన ద్వారా బలం పొందుకుని ఆయన్ని సేవించేవాళ్ళుగా, ఆయనను ఆరాధించేవారిగా, ఆయనను మహిమపరిచేవారిగా మనమందరం కూడా ఉండాలి. కనుక ఈరోజు ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అని ప్రకటన గ్రంథం 2:19 అంటున్నాడు. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం నేను ఎరుగుదును. నీ క్రియలు నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, నీ విశ్వాసం నాకు తెలుసు, నీ పరిచర్య నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు. దేవుని బిడ్డలమైనటువంటి మనము నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువ అయినవని ఎరుగుదము. కాబట్టి దేవుడు అనుగ్రహించే బలాన్ని పొందుకుని మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం, అందువలన మనం నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉన్నాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. బలం, స్ట్రెంగ్త్, ఆ బలానికి మూలం ద సోర్స్. మూలం ఎవరో తెలుసా? దేవుడు. ఆయనందులో విశ్వాసం ద్వారా మనం బలాన్ని పొందుకుని ఆయన బలము యొక్క బల పరిష్కారం, ద సొల్యూషన్ ఏంటో తెలుసా? పరిష్కారం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు నందలి విశ్వాసంతో పాటు ఆయన వాక్యం, ఆయన నామం, ఆయన బలం మనకు తెలియచేస్తుంది. వాక్యం బలహీనులను బలపరిచేది. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం పాపులను పవిత్రపరిచేది. ఇలాగా పవిత్రపరచబడి బలం పొందుకున్న మనం ఆయన సేవ చేయాలి, ఆయన సేవించాలి. ఆయనకు ప్రీతికరమైన సేవ. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. పరిశుద్ధమును అనుకూలమును అయినటువంటి మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకునుడని, దేవుని వాత్సల్యమును బట్టి సజీవయాగంగా దేవునికి సమర్పించుకునుడని నేను మీకు తెలియచేస్తున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ప్రీతికరమైన, యుక్తమైన, ప్రీతికరమైన సేవ చేస్తూ ఆయన సన్నిధిలో సాగిపోదము గాక.